ఒక దట్టమైన అడవిలో ఒంటరిగా వెళుతుంది మహిషి అనే రాక్షసి. ఈ రాక్షసి ఎవరో కాదు, మహిషాసురుడు అనే రాక్షసుడికి స్వయాన చెల్లెలు. మహిషాసురుడు 3 లోకాలను బాధించడం వల్ల ఆ దుర్గమ్మ నరికి చంపడం జరిగింది. మహిషాసురుడికి అలా జరగడం వల్ల దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్దేశంతో మహిషి అంతులేని శక్తిని సంపాదించడానికి ఒక అడవిలోకి వెళ్ళింది. ఒక గృహలో బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తపస్సు రోజు, నెలలు, సంవత్సరాలుగా మారిపోయాయి. ఒకరోజు మహిషి చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు మహిషితో ఆ బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకో అన్నారు. దాంతో మహిషి తన అన్న గురించి పగ తీర్చుకోవాలని, దేవతల కంటే ఎక్కువ శక్తి, అలాగే ఎవ్వరూ ఆమెను చంపకుండా అమరత్వాన్ని కోరుకుంటుంది. దానికి బ్రహ్మ, నేనే అమరుణ్ణి కాదు, నీకేం అమరత్వాన్ని ఇవ్వగలను, కాబట్టి అమరత్వం కాకుండా ఇంకేమైనా వరం కావాలో కోరుకో అన్నారు. కానీ మహిషి మిగిలిన అందరి రాక్షసుల్లా కాకుండా చాలా తెలివైనది. అందుకనే తన చావు ఈ విశ్వంలోనే అసంభవం అన్నట్లుగా కోరుకుంటుంది. తన చావు 2 మగవారికి పుట్టిన సంతానం చేతిలోనే ఉండాలి, వేరే దేవతలు, రాక్షసులు చంపలేరు అనే వరాన్ని కోరుకుంటుంది. బ్రహ్మ కూడా ఆ వరాన్ని మహిషికి ప్రసాదిస్తారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత మురుకాసురుడు అనే రాక్షసుడు అడవిలో నడుచుకుని వెళుతూ ఉంటాడు. మురుకాసురుడు దారిలో నారద మహర్షి కనిపిస్తాడు. నీకు అంత పెద్ద రాజ్యం ఉంది కదా, మరెందుకు అడవిలో తిరుగుతున్నావని అడుగుతారు. అప్పుడు మురుకాసురుడు, భూమి మీద ఉండే రాజులను గెలవాలని అనుకుంటున్నాను, దానికోసం నాకున్న శక్తి సరిపోదు, అందుకే నేను దానికన్నా శక్తివంతంగా ఎలా మారాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, సరే, నేను అడిగినది ఒకటైతే నువ్వు చెప్పినది మరొకటి. నువ్వు అందరికంటే శక్తివంతంగా మారాలి అంటే దానికి ఒక దారి ఉంది. నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని వరంగా పొందవచ్చు అని చెబుతారు. అప్పుడు మురుకాసురుడు, నేను ఎవరిని తపస్సు చెయ్యాలో అది కూడా మీరే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో విష్ణుమూర్తికి నీ జీవితం మొత్తం తపస్సు చేసినా ప్రత్యక్షమవుతాడో లేదో తెలియదు. అదే బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే కావలసిన శక్తి ఇవ్వగలరో లేదో తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరుడికి తపస్సు చేస్తే ఆ బోలాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమై నువ్వు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు అని నారదుడు చెబుతాడు. వెంటనే మురుకాసురుడు అక్కడి నుండి బయలుదేరి ఒక ప్రాంతంలో తపస్సు చేయడం మొదలు పెడతాడు. మురుకాసురుడు ఇలా కొన్ని నెలల పాటు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతకాలం తపస్సు చేసినా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకపోవటంతో మురుకాసురుడు తన దేహాన్ని ఒక సమిధగా చేసుకొని వెలిగించుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. కానీ అప్పటికి శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో మురుకాసురుడు తనని తాను అర్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మురుకాసురుడు తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మురుకాసురుడు కళ్ళు తెరిచి చూస్తాడు. శివుడు కాళ్ళు మీద పడి నమస్కారం చేస్తాడు. శివుడు ఏ వరం కావాలో కోరుకో అనగానే తను అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. అప్పుడు శివుడు, పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాలి, అది కాకుండా ఇంకేమైనా కోరుకో అంటాడు పరమేశ్వరుడు. అమరత్వం దక్కకపోవటంతో మురుకాసురుడు చాలా బాధపడతాడు. సరే స్వామి, నాకు ఒక వరం ప్రసాదించండి. అది ఏంటంటే, నా చెయ్యి ఎవరి తల మీద పెడితే వాళ్ళు భస్మమైనటువంటి వరం కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఈ వరం తీసుకొని నువ్వు ఏం చేసుకుంటావు అంటాడు. కానీ మురుకాసురుడు పట్టుపట్టి, నాకు ఎలాగో అమరత్వం ఇవ్వలేకపోయారు, కనీసం ఈ వరమైనా ఇవ్వండి. నేను ఎంత కఠినంగా నీ కోసం తపస్సు చేశాను, దానికి ఫలితం లేకుండా పోనిస్తావా
అని అడుగుతాడు. దానికి శివుడు సరే అని చెప్పి మురుకాసురునికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తాడు. కానీ శివుడు వరమిచ్చాడు అని నమ్మకం లేక మురుకాసురుడు శివుడితో, నాకు నిజంగా వరం ఇచ్చావా లేక నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు అబద్ధం ఏమైనా చెప్పావా? ఈ వరాన్ని నువ్వు నాకు ఇచ్చావో లేదో నాకు నమ్మకం లేదు, దీన్ని నేను ఇప్పుడే పరీక్షిస్తాను అని చెప్పి పక్కన చూస్తాడు. కానీ ఎవ్వరూ లేకపోవటంతో వరమిచ్చిన శివుడి మీదే ప్రయత్నించడానికి శివుడి మీదకు వెళ్తాడు. శివుడు తలుచుకుంటే వెంటనే తన మూడో కన్నుతో మురుకాసురుడిని భస్మం చేయగలడు. కానీ శివుడు తన భక్తుణ్ణి అలా చేయలేక ఆలోచనలో పడతాడు. శివుణ్ణి చంపడం అసాధ్యం, కానీ ఒకవేళ మురుకాసురుడు శివుడు తలపై చెయ్యి పెట్టినప్పుడు శివుడు కాలి భస్మం అవ్వకపోతే శివుడు ఇచ్చిన వరానికి ఫలితం లేకపోతుంది. దాంతో శివుడు వెనక్కి తిరిగి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా కొంత దూరం పరిగెత్తి గృహ దగ్గరికి వెళ్ళిన తరువాత శివుడు విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. వెంటనే విష్ణుమూర్తి అందమైన మోహిని రూపంలోకి మారి మురుకాసురుడు వెతుకుతున్న గృహ పక్క నుంచే నడుస్తూ వెళుతుంది. శివుణ్ణి వెతుకుతూ వెళ్తున్న మురుకాసురుడు అటువైపుగా వస్తున్న మోహినిని చూసి తన అందాన్ని పరవశించి శివుణ్ణి మరిచిపోయాడు. మోహిని వెనకపడటం మొదలు పెడతాడు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక నది దగ్గర నృత్యం చేయడం మొదలు పెడుతుంది. వెనకాలే వస్తున్న మురుకాసురుడు మోహిని చేస్తున్న నృత్యానికి పరవశించి మోహినితో పాటుగా నృత్యం చేయడం మొదలు పెడతాడు. అలా మోహినితో పాటు నాట్యంలో లీనమైపోతాడు. మురుకాసురుడు ఒక భంగిమలో తన చెయ్యి తన మీద పెట్టుకుంటాడు. వెనువెంటనే ఒక్కసారిగా భస్మమైపోతాడు. వరమిచ్చిన శివుణ్ణే భస్మం చేద్దామని అనుకుంటాడు. కాబట్టి మురుకాసురుణ్ణి అందరూ భస్మాసురుడు అని కూడా అంటారు. భస్మాసురుడు చనిపోయాడు. ఇక మోహిని తిరిగి విష్ణు రూపంలోకి మారే సమయం కూడా వచ్చింది. కానీ మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం అలానే ఉంది. కాబట్టి లోక కళ్యాణం కోసం శివుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తితో ఒక బిడ్డను కంటాడు. ఆ బిడ్డ ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఆ బిడ్డ మెడలో ఒక మణి కట్టి పంపా నది తీరంలో విడిచిపెట్టి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇలా శివుడికి విష్ణుమూర్తికి పుట్టినవాడే మణికంఠుడు. అయితే అదే అడవిలో నందన దేశానికి చెందిన రాజశేఖరుడు అనే రాజు వేటకి వస్తాడు. ఆయనకి సంతానం లేకపోవటంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. అడవిలో తన వేట ముగించుకొని తిరిగి వెళుతున్నప్పుడు పంపా నది దగ్గర ఒక శిశువు ఏడుపు వినిపిస్తుంది. వెంటనే రాజు రథాన్ని ఆపి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ దివ్యంగా వెలిగిపోతున్న బాబు కనిపిస్తాడు. ఆ బాబును చూడగానే రాజుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కానీ ఈ బిడ్డని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలా లేదా అని ఒక ఆలోచనలో పడతాడు. అప్పుడే అక్కడికి ఒక సన్యాసి వచ్చి, ఈ బిడ్డ క్షత్రియ కులంలో పుట్టిన మణికంఠుడు. ఈ బిడ్డ మీ వంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తాడు. ఈ మణికంఠుడు తీసుకుని వెళ్ళి పెంచుకోండి. మణికంఠుడికి సరిగ్గా 12 ఏళ్ళు వచ్చినప్పుడు ఇతడు ఎవరో మీకే తెలుస్తుంది అని చెప్పి అతను వెళ్ళిపోతారు. ఇక ఆ సన్యాసి చెప్పిన మాటలకి రాజు చాలా ఆనందపడతాడు. వెంటనే మణికంఠుణ్ణి తన రథం ఎక్కించుకొని రాజ్యం వైపుగా బయలుదేరుతారు.